పార్టీ అధినేత కేసీఆర్ కూడా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఇచ్చారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడరు హరీష్ రావుకి విచారణ పేరుతోటి నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు తెలంగాణ తెచ్చిన నాయకునికి మాజీ ముఖ్యమంత్రికి ఎలా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారని చెప్పేసి మీరు అంతా రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఏంటి మీ అభిప్రాయం? ఒకటి, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మొగోడు అయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఫస్ట్ నీ అల్లుని విచారణ చేయి. దాని తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని చేయి. నీ మంత్రులు ఎవరైతే కొండా సురేఖ కూతుర్ని చేయండి, కొండా సురేఖని చేయండి విచారణ. నీకు సిగ్గు లేదా? నేను సూటిగా చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అయితే నాకేం. మేము కూడా మా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, మేము కూడా డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అవుతాం. మేము చిట్టీల ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామండి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు మాకు ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రి. నీ లెక్క అయితే దుబాయ్ పోయి ఆడ బాతాకానీలు కొట్టి ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి ఒకటి చెప్పు. ఏ విద్యార్థికి ఇది చేసినావు, ఏ విద్యార్థులకు ఏం చేసినావు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు వితిన్ సెకండ్స్లో ఈ విచారణ ఇట్లనే సాగుతుందంటే నీ ఇంటిని కూడా ముట్టడియానికి రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో శాంతియుతంగా ఉన్నాం. మాకు పోలీసు వాళ్ళు శాంతియుతంగా ఉన్నారు, మేము శాంతి కూడా. వాళ్ళు ఎంత చేస్తే మేము అంతనే చేస్తాం. మేము అందుకనే పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెడతలేము. మేము మా శాంతియుతంగా మేము ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రస్తావన, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఆయన విచారిస్తే తప్పేంటి? బీఆర్ఎస్ ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు పిలిపించని చెప్పేసి పొద్దున్న నుంచి మా పార్టీ కార్యాలయం కూడా మేమేం చేస్తున్నామండి, మేము సానుభూతిగా మేము అరుస్తున్నాం. అది కూడా అరవద్దు అంటే ఇంకా మేము ఆడోళ్ళమా మగోళ్ళమా అండి? మేము గాజులు వేసుకొని కూర్చోలేం. తెలంగాణలో మేము కారం తిన్నోళ్ళం, పచ్చి కారం తింటాం. మేము ఆలలేక మేము పచ్చిగా మేము ఏం చేయలే కదా. ఒకటి నేను సూటిగా రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ నీ అల్లుడి మీద విచారణ చేయి, కొండా సురేఖ మీద చేయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేయి. కేసీఆర్ గారు ఎప్పుడు తప్పు చెయ్యడు. అంటే తప్పు చేస్తే ఎవడు తప్పు చేస్తే ఇంకా కేసీఆర్ తప్పు చేసినట్ట అండి. అంటే 10 ఏళ్ళు మేము ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారన్న అండి. ఒకటి చెప్తున్నా, ఆయన కాళ్ళు గోరికి ఎంటిక ఉంటుందా, దానికి కూడా పనికిరారు రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకో. అది కేసీఆర్ గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడియానికి రెడీ. థ్యాంక్ యూ.